వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో 2 లక్షల లోపు ఉన్నటువంటి అంటే 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసేందుకు ఆల్మోస్ట్ ఆగస్టులో ఇది కంప్లీట్ అయిపోతుంది. రేపో ఎల్లుండో అంటే ఈ నెలాఖరు వరకు అంతా కూడా 1.5 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి నిన్న ఒక క్లారిటీ ఇచ్చినటువంటి క్రమం చూసాము. ఆగస్టు 15 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాము అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనిపై మాట్లాడదాం. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం ఎప్పుడు అన్నటువంటిది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి క్వశ్చన్. ఈ నిధులే అటు మళ్లించారు అని చెప్పేసి ఒక వర్షన్ వాళ్ళు వెలిబుచ్చుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. దీనిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు రుణమాఫీ అయ్యేది కాదు, పోయేది కాదు, అసలు ఎలా చేస్తారు? చేసేటువంటి అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి చూస్తున్నాం. ఇన్ని లెక్కల మధ్య రుణమాఫీ అయితే చేస్తున్నారు. సో ముందుగా మీకు ప్యానెల్లో దిలీప్ అన్నకు, శ్రీవర్ధన్ అన్నకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. స్పష్టంగా ఈరోజు ఏంటంటే దిలీప్ అన్న సీనియరు ఉద్యమకారులు, తర్వాత అన్న కూడా రాజకీయంలో చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి వాస్తవాలు మనకు అన్నకు తెలుసు. నేనేమంటున్నంటే వాళ్ళు 2 lakhs ఒకటేసారి మాఫీ చేస్తున్నారు. చేయమనండి, తప్పేం లేదు. మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్లో, ఆ హామీలు నెరవేర్చవలసిన బాధ్యత వాళ్ళకున్నది. సో కానీ అది 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు కాకపోతే ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 లోపు చేయమనండి. ఇక్కడ బాధ ఏంటంటే ఈరోజు 2 జరుగుతున్నాయి ఇక్కడ. అంటే అన్నకు తెలుసు, ఒకటేమో ఇప్పుడు అర్జెంటుగా రైతు భరోసా వేయాలి. ఎందుకంటే సినుకు పడ్డది, నీళ్ళు వచ్చినాయి, చెర్ల వర్షాలు పడ్డాయి, నాట్లు వేసుకోవాలి, రైతు బంధు కావాలి, పెట్టుబడి కావాలి. ఇప్పుడు రైతుకు ఇంత డీజిల్కు, ఇంత యూరియా బత్తాలకు, కూలీలకు పైసలు కావాలి. రెండోది, ఈ 1 లక్ష 2 లక్షల రుణమాఫీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో చాలా మందిని ఇక్కడ స్క్రూటినీ చేస్తుంటారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళే 30 లక్షల మంది అని, వాళ్ళే 15 లక్షల మంది అని, వాళ్ళే 20 లక్షల మంది అని ఇప్పటి వరకు క్రైటీరియా చెప్పట్లేదు స్పష్టంగా. 1 లక్ష లోపు రుణమాఫీ ఎవరికి? ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతున్నా, నాకు 1 లక్ష రూపాయలు ఉంది రుణమాఫీ, కాలేదు ఇప్పటి వరకు కూడా. సరే మరి రేపు 1,50,000 లోపల తాకుతుందా తెలియదు. సో కాబట్టి ఇమ్మీడియట్లీగా వాస్తవాలుగా చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాదాపు 30 లక్షల పైచిలకు రైతులు అన్నారు. ఆ 30 లక్షలకు సంబంధించిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. వాళ్ళు చేస్తే మంచి పేరు వస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అందరూ రైతు సమాజం అంతా వాళ్ళ వెనకాల ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇప్పుడు రైతు భరోసా అవసరం. ఏదైతే 7,500 ఎకరానికి ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ అవసరం. ఇది చెయ్యకుండా ఇది ఏదో ఈ డబ్బులను తీసుకెళ్ళి అటే వేయడం, ఆ డబ్బులను తీసుకొచ్చి ఇవి వేయడం. సో మనం బడ్జెట్ ఎలకేషన్లో చూసాం, వాళ్ళ హామీలు, వాళ్ళ బడ్జెట్ ఎలకేషన్ రెండింటికి ఎక్కడ పొందడం లేదు. అన్న దిలీప్ అన్నకు తెలుసు స్పష్టంగా. ఎందుకంటే బడ్జెట్ ఏమో దాటిపోయింది, లోపట ఉంది. అదే విధంగా మేనిఫెస్టో ఏమో చాలా పోయింది. ఇప్పటివరకు 4,000 పింఛన్లు, ఆసరా పింఛన్లు అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 పింఛన్లు అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. అదేవిధంగా ఇలా పెట్టుకుంటూ పోతే వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తున్నారు, ఎక్కడ ఇవ్వలేదు. సో బడ్జెట్ ఎలకేషన్ కూడా వాటికి తగ్గట్టు ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రజలు మీ హామీలను ఇచ్చి మీకు ఒక నమ్మకం ఇచ్చి మీకు అధికారాన్ని ఇచ్చిండ్రు, మంచి పరిపాలన చేయమని చెప్పిండ్రు. సో ఆ నమ్మకాలను మీరు 100 రోజులు అన్నారు. 100 రోజులలో మేము 6 గ్యారంటీలను చట్టం చేస్తా అన్నారు, చట్టం చేయలేదు. సో కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మంచి పరిపాలన చేస్తున్నారు అంటారు. అది కాకుండా ఊరికేనే మేము బుల్డోజ్ చేసుకుంటూ పోతాము, అది కరప్షన్, ఇది కరప్షన్, అది కరప్షన్. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఇప్పుడు 7 నెలలు అయిపోయి 8వ నెల స్టార్ట్ అయింది. ఇంకొక 4 నెలలు నడుపుతారు, ఇట్లనే ఇంకో 6 నెలలు నడుపుతారు, తర్వాత తెలిసిపోతుంది కదా. కాబట్టి వాస్తవాలను ప్రజలకు చెప్పి వాస్తవంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ అధికారంలో మీకు ఉంది. ప్రజల వైపు నుంచి మేము ప్రశ్నించే గొంతుగా మాకు ఇచ్చారు. 39 సీట్లు ఇచ్చిండ్రు. ఆ 39 సీట్లు ఏదైతే ఇచ్చిండ్రో వాటితో మేము హౌజ్లో మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, అది ప్రజల గొంతుగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఈ 1 లక్ష రుణమాఫీ కూడా ఎగ్జాక్ట్లీ జరగలేదు. ఇది నా ఆరోపణ. ఎందుకంటే అన్న కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు 1.5 లక్ష రుణమాఫీ కూడా ఎంతమందికి అయితే చెప్పట్లేదు, ఎంతమంది రైతులకు అయిందో చెప్పట్లేదు. వాళ్ళే ఒకసారి లెక్క తీసారు, 30 లక్షల మంది ఉన్నారని. మళ్ళీ 20 లక్షల మంది తీసుకోరు, 25 లక్షల మంది ఇస్తారు. ఎక్కడ ఏ క్రైటీరియాతో మీరు రుణమాఫీ చేస్తున్నారు అనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. అండ్ శ్రీవర్ధన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? రుణమాఫీ. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒకటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎందుకంటే ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
సో దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. సో ఇది మేమేదో గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని డిసెంబర్ 9న పూర్తి చేస్తున్నటువంటి ఈ హామీని సరే ఇప్పుడు ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎన్నికలప్పుడు చెప్పినటువంటి హామీ ఏది ఉందో దాంట్లో ఎలాంటి షరతులతో కూడినటువంటి హామీలో చెప్పలేదు ఆయన. ఏ రైతున్నా కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తారని చెప్పారు. మరి ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితిలో ఫస్ట్ 30,000 కోట్ల పైన ఇక రుణమాఫీ కావాలని చెప్పారు. సో మొన్న ఇచ్చిన దాంట్లో 6,500 కోట్ల చేంజ్ కనిపిస్తా ఉంది. సో మరి ఈ యొక్క ఎందుకు మరి ఎన్నికలప్పుడు డిస్కషన్ లో 30,000 కోట్ల పైన అలొకేషన్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఇది కేవలం కొంత అంటే నిజమైన అందరు రైతులకు కాకుండా కొంతవరకు తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్నటువంటి అందరికీ రైతులు ఈ ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం ఇచ్చినామో వాగ్దానం ప్రకారము ఈ యొక్క రుణమాఫీని మరి అందరు రైతులకు పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. సో కుంటి సాగులు చూపించి నీవు దీన్ని ఎగొట్టాలనేది చేయడం అయితే కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. సో కేవలం ఒక రైతుల యొక్క రుణమాఫీతోటే మొత్తం ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ అయిపోయినామన్నట్టుగానే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు అయిపోయింది, మేమంతా కూడా గ్యారంటీలను అన్ని కూడా ప్రజలకు నెరవేర్చినామన్నంత ఒక ఫీలింగ్ ను వాళ్ళు క్రియేషన్ చేస్తున్నారు. ఇదే కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది, 3 సంవత్సరాలు గత ప్రభుత్వము రియంబర్స్మెంట్ ఇవ్వలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ ఇవ్వలేక చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఒకవైపు. అట్లనే ఇప్పుడు మహిళలు ఒక ఓటింగ్ చాలా అంటే రైతులు మహిళలు యూత్ ఈ మూడింటి విషయంలో వీళ్ళు ఇచ్చిన హామీలో ఇలా యువకులు రోజు రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉద్యోగ ప్రకటనలో ఏదైతే ఉందో ఒక స్పష్టమైనటువంటి విధానం లేని కారణంగా ఇలా యువకులకు ఇస్తున్నటువంటి యూత్ కి ఇస్తున్నటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో దాంట్లో ప్రభుత్వం మాట్లాడతలేదు, ఇచ్చే పరిస్థితి లేదు. అదే అంటే నేనేమంటుంటే ఈ రుణమాఫీలో ఇది ప్రభుత్వము ఎలాంటి షరతులు లేకుండా అంటే నేనేమంటుండే ఒకవేళ రియల్ ఎస్టేట్ అయిన దానికి వేయకండి, కానీ ఇప్పుడున్న దాంట్లో ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పేసి మీరు రుణమాఫీని కట్ ఇప్పుడు ఈ స్క్రూటినీ చేస్తూ ఎవరైతే అర్హులు గారో వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే కొన్ని విధి విధానాలు ఆల్రెడీ మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆల్రెడీ ఆ జీవో కూడా చూసినటువంటి ఐటీ ఇప్పుడు నేనేమంటున్నానంటే చాలా మంది ఐటీ మనం గతంలో కూడా డిస్కషన్ చేశాం, ఐటీ పేయర్స్ కి ఇవ్వమని చెప్పారు. సో చాలా చిన్న వ్యక్తులు కూడా ఈ రోజు ఐటీని మనం సబ్మిట్ చేస్తున్నాం. ఎందుకోసం చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి, ఒక ముద్ర లోన్ రావాలన్నా లేకపోతే ఇంకో లోన్ రావాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ యొక్క సిస్టమ్ లేదంటే మీరు ఐటీ రిటర్న్స్ చేశారని అడుగుతా ఉన్నారు. సో ఐటీ రిటర్న్స్ చేసిన వాళ్ళకు వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళు ఐటీ రిటర్న్స్ చేశారు ఏదో ఐటీ కట్టారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కట్ చేశారు. అంటే దాంట్లో చాలా మంది మన రైతులు వాళ్ళ యొక్క ట్రాక్టర్ల కోసమో లేకపోతే వ్యవసాయ పనుల కోసమో లేకపోతే రకరకాలైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి దానిలో కూడా లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక ఐటీ యొక్క పే అనేది కనీసం మినిమం చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో ఆ మినిమం పే చేసినటువంటి రైతుకు కూడా ఇక రైతు రుణమాఫీ కావట్లేదు. సో మనం ఏమంటామంటే గవర్నమెంట్ ను మీరు ఈ సందర్భంలో ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ 100 ఎకరాల కొరకు ఇస్తావా లేదా తర్వాత కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకండి, కానీ జెన్యున్ గా ఉన్నటువంటి రైతులు మరి వ్యవసాయం చేపిస్తుంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దానికి ఎలాంటి క్లాజులు పెట్టకుండా సో చిన్న ఎంప్లాయీస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారని చెప్పేసి మీరు ఏదైతే రుణమాఫీ ఇవ్వట్లేదో అలాంటివి ఏమి షరతులు పెట్టకుండా పూర్తి స్థాయిలో చేయాలనేది మా యొక్క డిమాండ్. అంటే వచ్చిన తర్వాత ఏవైతే ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో వాటికి సంబంధించి ఈవెన్ పిఎం కిసాన్ కు సంబంధించి అప్పుడు మీరు అన్నారు కాబట్టి అలా ఇవ్వాలి అని చూడడం కరెక్ట్. ఈవెన్ పిఎం కిసాన్ కు సంబంధించి కూడా ఇవే ఉంటాయి అన్ని ఆల్మోస్ట్ ఈ రూల్స్. నేనేమంటానంటే మీరు ఆ మాట చెప్పండి. నేనంటే పిఎం కిసాన్ ఏదైతే ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా దాంట్లో ఎవరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. దానికి ఒక టైం స్లాట్ చెప్పారు. ఎవ్రీ 4 months ఒకసారి 2,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్ లో పడుతున్నాయి. నేను ఇక్కడ చెప్పింది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను 15,000 రూపాయలు ఇస్తని చెప్పింది, 7,500 ఇస్తని చెప్పి గొప్పలు చెప్పుకున్నది ప్రభుత్వం.
చెప్పుకున్నప్పుడు అప్పుడు ఏదైతే హామీ ఇచ్చేటప్పుడు ఏదైతే చెప్పిందో నేను పిఎం కిసాన్ యోజనకు ఎవరైతే రైతులు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని నేను ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింటే మంచిది, దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించే వాళ్ళం. కానీ ఇలా నువ్వు ఇలాంటిది చెప్పకుండా రైతులకు ఇస్తాని చెప్పేసి అందరూ కూడా ఆశ పెట్టి మోసం చేసినట్టే కదా. దిలీప్ గారు ఎన్నికల టైంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు మీరు చేస్తుంది ఒకటి. భారాన్ని తగ్గించుకునేందుకు అర్హత ఉన్నా కూడా వాళ్లకు రుణమాఫీ అయితే చేయలేదు. ఈవెన్ లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చాలా మంది అంటే గతంలో రైతు బంధు వాటికి అర్హులై ఉండి కూడా అంటే ఈవెన్ 2-3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నది మీ దృష్టికి కూడా. దిలీప్ గారు ఇప్పుడు ఒకటి, మీరు రైతు భరోసా అప్పుడు కూడా ఇదే విపక్షాలు గోలు పెట్టినాయి, వీళ్ళకి ఇయట్లేదు వాళ్ళకి ఇయట్లేదు అర్హులకి ఇయట్లేదు గడవ పెడితే ఆఖరికి మా దగ్గర డాటా వాళ్ళ డాటాని ఆధారంగా చేసుకొని ఆఖరికి రియల్ ఎస్టేట్ కూడా వేసేసాం. ఎందుకంటే మా దగ్గర అప్డేట్ చేయడానికి సాధ్యపడలే, ఆ సమయం సరిపోలే. ఇప్పుడు అప్డేట్ అయింది డాటా. కాబట్టి ఆ రోజు రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ కాదని అందరికి ఇచ్చాం, చివరి వరకు కూడా. చివరి 2 days లోపల ఎలక్షన్స్ ఉన్నాయనగా ప్రతి వాడికి కూడా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అది అన్న. రైతు బంద్ చేసినారు అన్న, దిలీప్ అన్న రైతు బంద్ చేసినారు. జస్ట్ ఊరికే చెప్తున్నా, రైతు బంద్ చేసినారు, రైతు భరోసా వేయలే. నేను చెప్పేది అదే, రైతు బంధు రైతు భరోసా డాటా అన్నది మాది కాదు, గత ప్రభుత్వం. 15,000 ఏమో రైతు భరోసా, 10,000 ఏమో రైతు బంధు. అదే ఈ రెండు కూడా అప్పటి ప్రభుత్వం అందించినటువంటి డాటా బేస్ నే వాడుకున్నాం తప్ప కొత్తది ఇంకా అప్డేట్ కాలే అప్పటి. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ కూడా మేము వాడుకునేది వీళ్ళు సర్ప్రైజ్ టు నో దట్ మా దగ్గర కొత్త డాటా అప్డేట్ కాలేదు, యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు ఇచ్చిన డాటానే యాజ్ ఇట్ ఈజ్. అంటే ఒక్కడ కూడా తగ్గడానికి వీలేదు, అదనంగా అదనంగా వస్తుంది తప్ప తగ్గడానికి వీలేదు. కాబట్టి మీరు అన్నది తప్పు. 1,02 ఎకరాల నుండికి రాలేదు, ఎకరాల తప్పు మీరు వెరిఫై చేసుకోండి. అయినా కూడా తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ పెట్టి మీటింగ్ లో చెప్పాడు, ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, మీకు ఎవరికన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే బ్యాంక్ లో ఒక నోడల్ ఆఫీసర్ అన్నాడు, మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక నోడల్ ఆఫీసర్ అన్నాడు, 1 రోజుల లోపల మీరు ఎవరి సమస్య చూపించినా సరే పరిష్కారం చేస్తామని అంత కేటగారికల్ అసిరెన్స్. ఎవరైనా ఉంటే ప్రాబ్లం ఉంటే చెప్పాలి, ఎవరైనా మిస్ అయి ఉంటే. బట్ డాటా బేస్ సేమ్. ఇంకా అది కాకుండా మీరేమంటే ఏ పథకానికైనా ఏదైనా కానీ పథకం ఉన్నది గైడ్ లైన్స్ లేకుండా పథకాలు ఉండవు కూడా. గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. జస్ట్ లైక్ దట్ మనం ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేసిన వాళ్ళని, అమెరికాలోడికి చేసిండు, పొలాలను కుట్టలకు వేసినాడు అన్నాం కదా, దాన్ని అయితే సంస్కరించుకోవాలి కదా, అది వేరే అంశం అనుకోండి. రుణమాఫీకి కూడా మేము ఏమన్నామంటే గైడ్ లైన్స్ లోపల ఒక కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ప్రామాణికం అన్నాం. కుటుంబంలో 2-3 అయితే ఇవ్వలేం కదండి, ఏదో ఒక ప్రామాణికం అయితే ఉండాలి కదా. కాబట్టి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్న సందర్భం లోపల ఏమంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పాస్బుక్కే అది రేషన్ కార్డు ప్రామాణికం అనేది ఒక తప్పుడు ప్రచారం విపక్షాలు తీసుకెళ్తాయి. కేవలం ఒక యూనిట్ గా తీసుకునేదానికి మాత్రమే తీసుకున్నాము అని చెప్పేసి. కాకపోతే పాస్బుక్కే ప్రామాణికం కదా ఇప్పుడు. మంత్రులు ఆ క్లారిటీ కూడా ఇచ్చారు. మీరు ఆధార్ చూపించినా పర్వాలేదు, ఇంకోటి చూపించినా పర్లేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు కదా. అట్లాంటి వాళ్ళకి రాకపోతే కూడా మీరు కంప్లైంట్ చేయమని చెప్పారు. ఇంతకంటే ఏం చేయాలి? సో ఒకటి ఏంటంటే, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఎట్లా, పెళ్ళైనడికి ఎట్లా, మిత్రుడు శ్రీవర్ధన్ అన్నట్టు మరి ఎవరైనా ఐటీ కట్టి ఉంటే ఎట్లా, చిన్న చితక వ్యాపారులు కానీ రైతులు కానీ మరి 1 acre 2 acres 3 acres కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఇక్కడ వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి బ్యాంక్ లోన్స్ కోసం వాళ్ళు తీసుకున్న మాట వాస్తవమే. బట్ వాడు ఉన్నటువంటి హోల్డింగ్ ఎంతో చూపిస్తే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది కదా. వాళ్ళ హోల్డింగ్ ఏంటో ఇస్తామని చెప్తున్నారు, వాడు ఏమని చెప్పట్లేదు. ఇఫ్ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్ 5 acres అది ఈ రోజు ఒక 7.5 acres అనేది ఒక ప్రామాణికంగా తీసుకోబోతున్నాడని నాకు ఉన్న సమాచారం. ఇది కాకుండా మీకు ఇక్కడ ఉన్న రేషన్ కార్డ్సే కాకుండా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వదు. రేపు పొద్దున రాబోయే రోజు లోపల మీకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ మా వాళ్ళు సేకరించిన డాటా దాదాపు 8 లక్షల మంది డాటా ఉంది. ఈ 8 లక్షల మంది డాటా కూడా అతి త్వర లోపల కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ అవుతాయి. మీకు జ్ఞాపకం ఉంటే అవి కూడా అప్లికేషన్ తీసుకున్నారు. అయితే ఇది వచ్చిన తర్వాతనే మీరు అందులోకి ఎంటర్ అవుతారు తప్ప అప్పటిదాకా మరి ఈ డిపార్ట్మెంట్ ఇవ్వదు. ఇది అగ్రికల్చర్ సంబంధించిన సమస్య, వాళ్ళు దాన్ని తక్షణం దాన్ని సాల్వ్ చేశారు. ఇంకోటి డెఫినెట్లీ మీరు అన్నట్టు మేము రాగానే తొలి సంతకం పెడతాం, తెల్లారే పెడతాం. మరి మీరు నాకు ఇచ్చినప్పుడు 6,71,000 కోట్లు కదా శ్రీనివాస్ మిత్రం, 6,71,000 ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా. 5 లక్షలు అంటే మిగిలిన 171 రఫ్లీ ఒక ఏమంటారు ఒక సంవత్సరం సరిపోయేటువంటి బడ్జెట్ మీరు అదనంగా మాకు అప్పటికి ఇస్తారు. దాని నుంచి మేము కోలుకొని
మేము ఒక్కొక్కటి గాడిలో పెట్టే అంటే దిలీప్ గారు ఇవన్నీ మీకు తెలుసు కదా, ఎన్నికలకు ముందే తెలుసు, ఎన్నికలకు ముందే తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందని. గవర్నమెంట్ యాక్సెస్ ఉంటుందా, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీరైనా అంచనా వేయాల్సిందే, నేనైనా అంచనా వేయాల్సిందే. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎవరు మీకు ఇవ్వరు. ఇప్పుడు మా చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు. మీకు ఈ డేటా కూడా ఆ డేటా మేము ఇస్తాం, లేదా మాకనే తెలుస్తుంది. అది గతంలో సాధ్యపడదు. నేను అదే అసెంబ్లీలో హరీష్ రావు పాపం గంట సేపు వివరణ ఇచ్చుకున్నాడు. మీ రుణం అదే మేము ఇచ్చిన రుణం అది కాదు ఇది కాదు ఇట్లా క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ వాస్తవ ఫిగర్స్ ఫైనాన్స్ మినిస్టర్ తెలుస్తాయి, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఊహించిన దానికంటే అదనపు రుణ భారం పడడం వల్ల మేము కాస్త సర్దుకోవడానికి సమయం పట్టిన మాట వాస్తవమే. కానీ ఒక నిమిషం శ్రీనివాస్ గారు, స్పష్టంగా ఇప్పుడు అంటే అన్న లేవనెత్తిన ప్రశ్నలకే నేను మళ్ళీ సమాధానం అడుగుతూ ప్రశ్న అడుగుతా అన్ననే, ఎందుకంటే వాళ్ళ అధికార పక్షం కాబట్టి. అన్న మీరు గతంలో రైతు భరోసా అంటే 15,000 అన్న, మీరు 15,000 మొన్న 5,000 వేసిండ్రు. ఏది అది కూడా కళ్ళాల మించి ఒడ్లు వచ్చినాక వేసిండ్రు. ఎప్పుడు వేయాలి? నాటేసే టైంలో వేయాలి. నాటేసే టైం కాకుండా కళ్ళాల దగ్గర ఒడ్లు వేసేటప్పుడు వేసారు. ఒక విషయం. రెండో విషయము, ఈరోజు అన్న సర్దుకోవాలంటుండే. అన్న అడ్మినిస్ట్రేషన్లో కూడా దాదాపు ఒక 20-25 ఏళ్ళ పైన అడ్మినిస్ట్రేషన్ వర్క్లో అన్న పనిచేసిండు. అన్న ఈ హామీలు ఇచ్చేటప్పుడు మీ డిప్యూటీ సీఎం ఏదైతే బట్టి విక్రమార్క ఉన్నారో స్పష్టంగా మేము ఆర్థికవేత్తలతోని, ఆర్బీఐ గవర్నర్లతోని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళతో చర్చించే ఈ హామీలను పెడతాము అని చెప్పారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టు మరి తులం బంగారం అంటారు, తులం బంగారం సాధ్యమవుతుందా? ₹1,00,000 కష్టమవుతున్న సమయంలో తులం బంగారం సాధ్యమవుతుందా అని మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఒక సభలో ఆయన స్పష్టంగా మేమంతా ఎక్సైజ్ చేస్తున్నామని చెప్పారు. ఒకటి. రెండో విషయం అన్న, అప్పుల సంగతి అన్నామన్న, ఈరోజు హౌస్లో మీరు కూడా ఉన్నారు, మీ పార్టీ కూడా ఉంది. బడ్జెట్ పెడుతున్నప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని రాక ఉంది, ఎంత పోక ఉందనేది స్పష్టంగా మీకు కూడా ఇస్తారు. సిఎల్పి ఆ రోజు సిఎల్పిగా మన ఎవరు బట్టి గారే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ నోటీస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. రెండో విషయము నేనేమంటున్నా, ఇప్పటి వరకే మీరు 30,000 కోట్ల అప్పు తెచ్చారు. మీరు సంవత్సరానికి అప్పు 57,000 కోట్ల అప్పు పైన తెస్తాంటారు. అంటే మీరు 5 ఏళ్లలో ఎంత చేస్తారన్నా? 60 కోట్లు అనుకుంటే 6 30 అంటే 3 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు రెడీ అయిపోయిందంటే కదా. సో కాబట్టి ఈరోజు నేనేమంటున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టిన పార్టీ కాదు కదా, ఒక చరిత్ర ఉన్న పార్టీ. మీకు అప్పుల విషయంలో మీకెందుకు తెలియదు? ఎందుకు అవగాహన లేదు? మీరు హౌస్లో ఉన్నారు కదా, మీ సభ్యులు హౌస్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలిసి ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చిండ్రు. స్పష్టంగా తులం బంగారం ఎంతమందికి ఇచ్చిండ్రని ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చిండ్రా? సో మీ హామీలు ఇవ్వలేదు. కాబట్టి నేనేమంటున్నా, మీరు అన్న ఒక మాట, మీరు రాగానే 100 రోజులలోనే 6 గ్యారెంటీలకు చట్టం చేస్తున్నారు. చట్టం చేస్తే నెక్స్ట్ వచ్చినోడు కూడా దాన్ని ఫాలో అవుతాడు కదా. ఇప్పుడు మేము కూడా ఫాలో అవుతాం. రేపు బీజేపీ వస్తే బీజేపీ ఫాలో అవుతాడు, బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ఫాలో అవుతుంది. మరి ఎందుకు చట్టం చేయలే? 6 క్యాబినెట్ 7 క్యాబినెట్లో మీటింగ్ వస్తున్నారు కదా. ఒక నిమిషం మేడం కూర్చున్నారు. కాబట్టి నేనేమంటాను అన్న, ఈ రోజు నాకు ₹1,00,000 ఉందన్న మా రుణమాఫీ, ఇప్పటివరకు మాఫీ కాలే, నా పేరు రాలేదు. స్పష్టంగా తీసుకో, కేసముద్రం SBI బ్యాంకులో ఉంది, రాలేదు. మరి ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇట్లా చాలా మంది ఉన్నారు. అందు గురించి నేను మీకు అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, మంచిగా ఇవ్వండి అన్న. 2 లక్షలు చెప్పారు కదా, ఆగస్టు 15 వరకు మీరు అన్న 30 లక్షల మంది రైతులకు ఇవ్వండి, మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలో రండి, మంచి పరిపాలించండి. మేమేమంటున్నాం, ప్రజల గొంతుగా మాకు ఇచ్చారు 10 ఏళ్ళు, మేము పనిచేసిన. శ్రీనివాస్ గారు, అంటే ఐటీ ఇటువంటి అంటే కాలమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉండదు లేదు కదా, చెప్పారు కదా. ఇప్పుడు అన్న ఇంకొక మాట అన్నాడు. అన్న చాలా సీనియర్ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ మంత్రులు ఏం చెప్పారన్న, ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఓరల్గా చెప్పిండు అన్న. ఓరల్గా ఎవరు నమ్మరు. ఇట్స్ ఎ డాక్యుమెంట్. రేషన్ కార్డు ప్రమాణికం అన్నప్పుడు నేను నా తమ్ముడు ఒకటే రేషన్ కార్డులో ఉంటాము. మేము లగ్గమైనాక విడిపోయి ఏర్పడ్డాక ఇద్దరం లోన్ తెచ్చుకుంటాం. ఒకే రేషన్ కార్డు అంటే మా తమ్ముడన్న లాస్ కావాలి, నేనన్న లాస్ కావాలి. సో ఓరల్గా సమాధానం చెప్పారు. ఎందుకు? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కాబట్టి, మాలాంటి వాళ్ళు మొత్తుకుంటున్నాం కాబట్టి మేము అట్లా ఏం తీయట్లేదు అన్నారు. కానీ మీరు ఇచ్చిన జీవో తెలుగులో ఇచ్చారు కదా, మొట్టమొదటిసారి తెలుగులో ఇచ్చిన జీవో చదవండి. ఆ జీవోలో కంపల్సరీ రేషన్ కార్డు అని ఉంది. మళ్ళీ తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఓరల్గా అన్నారు. ఏమని? పాస్బుక్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తామన్నారు. పాస్బుక్ ఓరల్గా అన్నారు, కానీ పాస్బుక్ ఎవరికి ఉంటే వాళ్ళకని ఆ కాలం లేదు కదా, అందులో ఏ జీవోలో లేదు కదా. కాబట్టి దిలీప్ అన్న గారికి అన్నీ తెలుసు, విషయాలు స్పష్టంగా. అప్పులు తెలుసు, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలో తెలుసు, ఎవ్రీథింగ్ ఈ నోస్. కాబట్టి పార్టీని డిపెండ్ చేయాలి కాబట్టి డిఫెండ్ చేస్తాడు, అది ఓకే, అన్న వరకు ఒప్పుకుంటా. ఇప్పటికైనా మంచిగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారన్న. అల్టిమేట్ గా మీ లక్ష్యము, దిలీప్ అన్న కాంగ్రెస్ లక్ష్యము, బీఆర్ఎస్ లక్ష్యము, బీజేపీ లక్ష్యం ఏంటి? ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కదా. దిలీప్ గారు, శ్రీవర్ధన్ గారు మీ వాయిస్ తీసుకుంటా, దీనికి సమాధానం తీసుకోగానే తీసుకుంటా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ ఇంకా డిస్ప్యూట్ చేయట్లేదు మీరు చెప్పిన పాయింట్. డెఫినెట్లీ మేము ఇవ్వటంలో డిలే జరిగిన మాట వాస్తవమే. దానికి మేము ఊహించినటువంటి విపత్కరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దృష్ట్యా సర్దుకోవడానికి సమయం పట్టేదని ఒక వర్డ్. తర్వాత
31,000 కోట్లు రుణమాఫీ చేశాం కదండి. చేసిన వాటిని మీ డాటానే బేస్ తీసుకున్నామని చెప్తున్నాను. మీరు వెరిఫై చేసుకోండి. సెక్రటరీ పోయినప్పుడు చూస్తే అటు భరోసా గానీ ఇటు రుణమాఫీ గానీ ఖచ్చితంగా మీరు గతంలో మాకు ఇచ్చి అందజేసి పోయినటువంటి డాటా బేసే. అదనంగా ఇస్తే అదనంగానే ఇచ్చాం, లేదా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే ఒకటి జీవో ఏదైనా ఇష్యూ చేశారు అందులో గైడ్ లైన్స్ లో లేవంటే ఈ గైడ్ లైన్స్ అనేవి డైనమిక్ అది. అంటే ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఈ నెల లోపల వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తే ఏమైనా అందులో పొరపాట్లు మాకు ఎదురైతే మా గైడ్ లైన్స్ లో తేడాలు ఉంటాయి. గైడ్ లైన్స్ కెన్ ఆల్వేస్ బి చేంజ్డ్. అదేమో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కింద ఇదే ఒకసారి పెట్టేసిన 5 ఏళ్లకి ఇదే వర్తిస్తుంది కాదు. కాబట్టి గైడ్ లైన్స్ ఖచ్చితంగా మారుస్తాం. నిజంగా ఎవరికైనా సఫరాల్సి ఉంటే నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి అందకపోతే ఆ గైడ్ లైన్స్ కూడా మార్చుతారు. మీరే 20 లక్షల వైట్ కార్డ్స్ ఎత్తేస్తారు, కొత్త రేషన్ కార్డు మీ 10 ఏళ్ళది ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి ఎవరు పోతే సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసింది, అరే 20 లక్షల రేషన్ కార్డు ఒకటేసారి ఎత్తేస్తారంటే రీ ఎగ్జామిన్ చేయమన్నది. మీరు రీ ఎగ్జామిన్ చేయలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి మీకు ఇవ్వడానికి మేము ప్రారంభించాం. అంటే వీఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ లో భాగంగానే మీకు చెప్తున్న 8 lakhs అర్హులని మేము తేల్చుకొని రెడీ పెట్టుకున్నాం సివిల్ సప్లైస్ లో. రేపు వాళ్ళు కూడా కార్డ్స్ ఇస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు అన్న టెస్ట్ ఒకే కుటుంబంలో ఇద్దరుంటే ఏ పథకానికైనా మీరు ఏదైనా తీసుకోండి, అది బర్రెల స్కీమా, గొర్రెల స్కీమా, లేదా భరోసానా, లేదా రుణమాఫియా, ఏదైనా గైడ్ లైన్స్ లేకుండా మీరు అసలు ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు? ఒక యూనిట్ లో పరిగణించాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే. రేషన్ కార్డు కావచ్చు, మీకున్న పాస్బుక్ కావచ్చు, మరొకటి కావచ్చు. మా వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు మంత్రులు. మీరు తీసుకుపోయి మీ రూరల్ ఆఫీసర్ కు, బ్యాంకులు, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కు ఇస్తే ఆ రూరల్ ఆఫీస్ కి ఇస్తే ఆయన కాదన్నప్పుడు ఇష్యూ వస్తుంది. 1 month సమయం ఇచ్చాం కదా మీ అప్పీల్ మీరు పెట్టుకోవడానికి. ఆ తర్వాత కూడా ఏదైనా ఈ పొరపాటు జరిగితే డెఫినెట్లీ మంత్రులు అడిగి కూడా జీవన్ మార్చడానికి కానీ గైడ్ లైన్స్ రివైజ్ చేయడానికి కానీ. ఎప్పుడు గైడ్ లైన్స్ హార్డ్ అండ్ ఫాస్ట్ కావు, దే ఆర్ డైనమిక్. అవసరాన్ని బట్టి దానికి ఉన్నటువంటి తప్పులు ఉంటే సరి చేసుకునేవే పద్ధతిలో ఉంటాయి గైడ్ లైన్స్ కానీ జీవోలు కానీ. సో అది హార్డ్ అండ్ ఫాస్ట్ జీవో కాదు అని అంటున్నాను. బట్ డెఫినెట్లీ అగ్రీ, మీరు అన్న ప్రకారంగా మేము అధికారంలో రాగానే సంతకాలు పెడతాం, మేము చట్టబద్ధ తీసుకొస్తున్నాం అన్నమాట వాస్తవమే. అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోయినా చెప్తున్నా కదా నేను, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మీరు 6 హామీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మీరన్నా మహిళలకు సంబంధించి కాకపోవచ్చు, నిరుద్యోగం ఇంకా స్టార్ట్ కాకపోవచ్చు, వికలాంగులు ఇంకా కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ అనతి కాలంలోనే ఎట్లయితే August 15 డెడ్ లైన్ పెట్టుకున్నాడో అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేస్తా అన్నట్టుగా రేపు ఈ విదిన్ 1 year లోపల మేము అన్ని చేస్తాం. చేయమనే సమస్య లేదు, ఎందుకంటే దానికి ఒక సమయం కావాలనే. ఇప్పుడు మేడం ప్రభుత్వం మాక్సిమం రైతులకు ఈ యొక్క రుణమాఫీ ఏ విధంగా చేయాలని ఆలోచించాలి కానీ ఏ విధంగా తగ్గించాలని ఆలోచించదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వరంగల్ నుంచి ఎన్నికయ్యారు. కలవకుర్తి అనే ప్రాంతంలో పుట్టిన ప్రాంతం కావచ్చు, నార్కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట ఈ ప్రాంతాల్లో 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా అక్కడ నీళ్లు లేని కారణంగా అనేక సంవత్సరాలుగా మరి అక్కడ ఉన్నోళ్ళు ఊర్లు వదులుకొని హైదరాబాద్ లో వచ్చి బిస్కెట్ ఫ్యాక్టరీలో లేకపోతే అనేక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సందర్భం ఆ చరిత్ర ఆయనకు తెలుసు. అందుకోసం ఇది ఏదో ఆంధ్రాలో ఉన్నట్టుగా మొత్తం నీటి పారుదల ఉండి ఒక చిన్న రైతులు 5 ఎకరాలు 3 ఎకరాలు అనేది ఇక్కడ నీటి యొక్క వ్యవస్థ ఉన్నప్పుడు 5 ఎకరాలకు అనేది పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా ప్రతి నియోజకవర్గం అని చెప్పి మాటలు చెప్పి చేసింది, మోసం చేసింది. ఎక్కడ 1,00,000 ఎకరాలకు రాలేదు. నేనంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ చేయబోతా ఉందో, ఒకటో రుణమాఫీ అనేది ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకు కూడా రైతులకు ఈ రుణాన్ని తీసుకోవని ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారుస్తాయనేటటువంటి ఎదురు చూపు చూడకుండా ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చి రైతులు ఏదో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భిక్షతోటి కాదు, వాళ్ళు పండించిన పంటకు ఒక గిట్టుబాటు ధర వచ్చినట్టు, లేకపోతే రైతులకు అనేక రకాల ఫెసిలిటీస్, ఇలా నీటి వ్యవస్థ కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లను మరి ఇలా మన బడ్జెట్ లో చూసుకుంటే నీటి ప్రాజెక్టుల విషయంలో మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు ఇలా చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో కాదు ఇంకో 20 ఏళ్లలో కూడా ఈ యొక్క గోదావరి నీటిని, కృష్ణా జలాలను వాడుకొని తెలంగాణ ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం రైతును ఒకవైపు ఏదో రుణమాఫీ ఎలక్షన్లకు మేము చెప్పినామని చెప్పుకునే దానికన్నా ఒక రైతులకు కావాల్సినటువంటి ఒక టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ రైతులకు కావాల్సిన అనేక రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను మళ్ళా పునరుద్ధరణ చేసుకుంటూ ఇలా ఏదైతే సహకారం అందిస్తామన్నారో 15,000 రూపాయలు ఆల్రెడీ ఆగస్టుకు వచ్చాం. మరి ఇది పూర్తయ్యేవరకు August 15. మళ్ళీ వీళ్ళు మిగతాది 7,000 పెట్టుబడి సహాయం రావాలంటే మళ్ళీ December, January వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా కాకుండా ఒక స్పష్టంగా జూన్ లో ఒక విడత, నెక్స్ట్ జనవరిలో ఇచ్చేటప్పుడు ఇంకో విడత అనేది 2 విడతలుగా చేసుకొని
దీనికి ఎలాంటి రాజకీయాలు డిస్కషన్లు డిబేట్ చేయకుండా దీన్ని చేస్తే బాగుంటది అనేది మన యొక్క ఆలోచన. అందుకోసం దిలీప్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా చాలా తెలుసు తెలంగాణలో నీటి వ్యవస్థ లేనటువంటి ప్రాంతాల్లో మరి 15-20 ఎకరాలు ఉన్న రైతులు కూడా అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు కాబట్టి సో ఇప్పుడు రేపు ఈ పెట్టుబడి సహాయం విషయంలో కూడా 7.5 ఎకరాలు అనేది కాకుండా ఇక్కడ ఉన్న దాంట్లో తెలంగాణ విషయంలో మాత్రం ఒక 15 ఎకరాలు 10 నుంచి 15 ఎకరాల వరకు రైతులను కన్సర్వేషన్ చేసుకుంటే మంచిది. సరే ఐటీ విషయంలో కూడా ఇప్పుడు అన్న చెప్తున్నాడు కానీ మనకు తెలుసు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ 65 ఏళ్ళు దాటిన వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లనే నేను ఏ ప్రభుత్వమైనా కూడా మారుతుంది అని చెప్తారు. ఇక్కడ కూడా మీరు చెప్తున్నారు రేపు ఆగస్టు 15 తర్వాత కొన్ని వేల మంది రైతులు నావి కాలేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టేటోళ్ళు అనేక మంది వస్తారు. సో ఆ నియర్లో కూడా అంత ఫాస్ట్ గా రియాక్షన్ అవుతుందా అంటే మరి అంటే శ్రీవర్ధన్ గారు ఏదైతే జీవో జారీ చేశారో అందులో క్లియర్ గా అంటే ఒకవేళ మీకు అవ్వకపోతే ఏదైనా కారణంతో టెక్నికల్ ఇష్యూ లేకపోతే కొన్ని కారణాలతో అవ్వకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి, వితిన్ 30 days లో అది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి. అందుకొరకు జోష్ణ గారు నేను ఏమంటున్నానంటే అంటే గత ప్రభుత్వాల యొక్క మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తెలుసు. సో ఇప్పుడే నేను అంటే ఎర్లీగా వీళ్ళ మీద నేను ఆరోపణ చేస్తలేను, కానీ దిలీప్ అన్న కూడా అదే చెప్తున్నా, రియల్ గా కూడా ప్రభుత్వం ఇంత లిబరల్ గా ఉంది చేస్తాము అనేది ఆలోచన అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే తగ్గిద్దాము ఎట్లా తగ్గిద్దాము 2 లక్షల రుణమాఫీ అనేది ఆలోచన చేస్తుంది, కానీ మాక్సిమం రైతులకు ఇవ్వాలనేటువంటి విషయంలో ఇక్కడ అట్లాంటి స్పష్టత కనిపిస్తలేదు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నది ఇప్పుడు మన ₹1,00,000 రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో కూడా మన అంతకన్నా ముందు 18,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 6,500 కోట్లతో సరిపోయింది కదా. సో అన్నప్పుడు దీనిలో చర్చ ఏం జరుగుతుందంటే ఒక స్పష్టమైనటువంటి విధానం కాకుండా తగ్గియాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది అనేది మనం కనిపిస్తాం. శ్రీనివాస్ గారు ఫైనల్ గా నేనేమంటున్నా అంటే దిలీప్ అన్న గానే వాళ్ళు సూచనలు ఇవ్వాలి అన్న, మీరు ఇచ్చిన హామీని ఉన్న రైతులకు న్యాయంగా చేస్తే మాత్రం మీకు మిమ్మల్ని మంచిగా దీవిస్తారు. లేని పక్షంలో రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్రైటీరియాలు పెట్టకుండా ఏ ఇబ్బందులు పెట్టకుండా మీరు అన్న హామీని ఇస్తే సంతోషం. కానీ ఇక్కడ కుట్ర జరుగుతుందని అందరు భయపడుతున్నారన్న. ఈ రైతు భరోసా వేయాల్సిన పైసలు అటు షిఫ్ట్ చేసిందని అంటున్నారు. ఒకవేళ మీరు రైతు భరోసా కూడా ఇప్పుడు వేయలేకపోతే ఇదేదో జరిగిందని మేము మాట్లాడడం కాదు, సరే మనం మాట్లాడతాం హౌస్లో మాట్లాడతాం అయిపోతుంది, కానీ ఫైనల్గా ప్రజలలో నుంచి కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకతను మనం తప్పించుకోలేం, కొంచెం లేట్గా దొరుకుతుందేమో వ్యతిరేకత, కానీ బట్ మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి అన్న 2 లక్షల రూపాయలు ఏదైతే 30 లక్షల పైచిలకు రైతులు ఉన్నారో అందరికి వేసేటట్టు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీకుంది. లేని పక్షంలో దిలీప్ గారు ఈ టాపిక్ పైన రుణమాఫీకి సంబంధించి కూడా పెట్టుబడి సాయం పంట వేసేటప్పుడు అది సాయం అందితేనే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు కావాలి అర్జెంట్. సో దానిపైన చెప్పండి కన్క్లూడింగ్. కరెక్టే మీరు అన్నట్టు సీజన్ కు స్టార్ట్ అయ్యే టైం లోపల రైతు చేతిలో డబ్బులు ఉంటే తప్ప అది పెద్దగా లాభసాటి కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకసారి రుణమాఫీ చేసినాక రైతు మళ్ళీ రుణం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది కూడా వస్తుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒకటి దిలీప్ గారు ఓకే రుణం కంప్లీట్ అయిన తర్వాత అంటే మీరు క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రుణం అంటే రుణమేనా అంటే నెక్స్ట్ ఎన్నికల టైంకి ఈసారి వస్తే మళ్ళీ 2 లక్షల మళ్ళీ 1,50,000 ఎవరికి తగ్గట్టు వాళ్ళ హామీ అంటే ఇది ఒక ఎన్నికల హామీ. 5 ఏళ్లకోసారి ఈ హామీ కన్ఫర్మ్ గా ఈ హామీ ఉండాల్సిందని మళ్ళీ రుణం తీసుకునే దిశగా ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. అది హై డిబేటబుల్ సబ్జెక్ట్ అమ్మా. యాక్చువల్లీ రైతులు రుణం ఇచ్చి తాత్కాలిక తాయిదాలు ఇచ్చి అతన్ని స్టెబిలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అగ్రికల్చర్ సైంటిస్టులు అందరూ చెప్తారు. కేంద్రం కూడా వేపపూత పూసినటువంటి ఎరువుల సబ్సిడీ కానీ 5 acres లోపల ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కానీ ఇవన్నీ కలిపి దాదాపుగా 1 ఎకర్కి సీఎం చెప్పాడు రఫ్లీ 18,000 సహాయం చేస్తుంది, 18,000 రూపీస్. అయితే ఇప్పుడు మనం ఇచ్చేది కూడా ఇట్లాంటివే. ఇవన్నీ కూడా రైతులు స్టెబిలైజ్ చేయదు. అది పెద్ద సబ్జెక్ట్. అది మనం ఇప్పుడు డిబేట్ పెట్టండి. మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆయనకి ఇస్తే తప్ప ధాన్యానికి నిల్వ ఉంచే ఆస్కారం ఇచ్చి రేపు ధరలు పెరిగినప్పుడు అమ్ముకునే సదుపాయాలు చేస్తే తప్ప రైతు బాగుపడు. అది లాంగ్ విజన్. ఒకటి అంటే ధరల నియంత్రణ అనేది ఒకటి, పంట ఏది ఎక్కడ ఎంత పండుతుందన్న ఒక లెక్క క్లియర్ గా ఉండాలి, అండ్ పంట పండించినందుకు గిట్టుబాటు ధర రావాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అమ్ముకోలేని టైంలో వాటిని స్టోర్ చేసుకునేటువంటి అవకాశము ఉండాలి. సో ఇవి జరిగితే వీటి అవసరం ఉండదేమో.
క్రాప్స్ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ క్రాప్ వేయాలో కూడా సమగ్రమైన అగ్రికల్చర్ పాలసీ ఉండాలి. మళ్ళీ ఒకవేళ పొరపాటున ఏదైనా విపత్తు జరిగితే నష్టపోతే పంట నష్టపరిహారం క్లియర్ గా ఉండాలి. ఈ రోజున ఈ మూడు అంశాలు క్లియర్ గా ఉంటే గనక రైతులు అప్పు వీటి దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ తెచ్చినా వాళ్లే కట్టుకుంటారు. అందుకే కాంప్రహెన్సివ్ అగ్రికల్చర్ పాలసీ రావాలి. ఓకే.